వేల ప్రశ్నలకి ఎన్సీఈఆర్టీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఒక ప్రత్యేక భద్రతా గదిలో ఇదంతా కూడా రూపొందించడం జరిగింది. సిస్టమ్స్ డైరెక్టర్ ఎన్సీఈఆర్టీ ఆధీనంలో ఉండగా పాస్వర్డ్స్ ఎవ్రీడే కూడా మార్చడం జరిగింది. అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాల అందరూ దృష్టి పెట్టారు. దాన్ని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రశ్నల్లో అప్లోడ్ను కేవలం ఇద్దరు రెగ్యులర్ ఎన్సీఈఆర్టీ ఉద్యోగులే ఎన్క్రిప్టెడ్ పద్ధతిలో నిర్వహించారు. ప్రతి సెషన్లో ప్రశ్నలు ర్యాండమైజేషన్ ద్వారా రూపొందించబడటంలో లీకేజీకి అవకాశమే లేదు. మెరిట్ లిస్ట్ రద్దు కాలేదు. అభ్యర్థులు చేసినటువంటి అభ్యంతరాలు కావచ్చు, టెంట్ వెయిటేజ్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, రిజర్వేషన్ల అమలు వంటి అంశాలను కూడా మొత్తం పరిశీలించిన తర్వాతే తుది ఎంపిక జాబితా అనేటువంటిది రూపొందించబడింది. మొత్తం నోటిఫికేషన్ అంతా కూడా నిబంధనల ప్రకారమే నిర్వహించారు. అది కూడా టోటల్ వెబ్సైట్లో డేట్ టు డేట్ అన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు ఆర్టీఐ కూడా పెట్టుకోగలం, ఆన్లైన్లో చూసుకునే విధంగా ఈరోజు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అభ్యర్థుల అంటే ఇండివిజువల్ లాగిన్స్కే, అంటే వాళ్ళతో పాటు వారి సెల్ ఫోన్లకు సైతం డైరెక్ట్గా మెసేజ్లు, మరుగుదొడ్లకి ఫోటోలు తీయించి అప్లోడ్ చేయమనేవారు. రాత్రి వేళల్లో కూడా పిల్లలకి ఇంటికి వెళ్ళి నోటి పుస్తకాలకి తనిఖీ చేయమని, అది కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయమని, కోడిగుడ్లు సప్లై చేసేవాడు వాళ్ళు సకాలంలో ఇవ్వకపోతే దానిపైన హెచ్ఎంలపైన చర్యలు తీసుకోవడం కానీ, ఇట్లా అనేక రకాలుగా టీచర్లని ఇబ్బందులు పెట్టడమే కాదు, అసలు 1వ తారీఖు ఇప్పుడు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు టీచర్లు ఇబ్బంది పడ్డారు. రోజు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఒకవైపు స్పోర్ట్స్ కోటాని తీసుకొచ్చారు. మళ్ళీ నిన్ననే మీకు స్పోర్ట్స్ అథారిటీ నుంచి వీసీ కావచ్చు, లేకపోతే అందరూ కూడా చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పడం జరిగింది. ఇంకా పెద్ద గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఆధారంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయో ఆ స్పోర్ట్స్ డిసిప్లిన్స్లో ఒలింపిక్స్ నుంచి ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, లేకపోతే నేషనల్ గేమ్స్, లేకపోతే నేషనల్స్, లేకపోతే వరల్డ్ ఛాంపియన్షిప్స్, ఇట్లా ఏవైతే అఫీషియల్ ఛాంపియన్షిప్స్ ఉంటాయో వాళ్ళల్లో హైయెస్ట్ ప్రయారిటీ నుంచి దానికి ఒక ప్రోటోకాల్స్ ఇచ్చే దానికి ఒక నిబంధనలు ఉంటాయి. దానిలో వచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేటువంటి అధికారం స్పోర్ట్స్ అథారిటీకి కానీ ప్రభుత్వానికి కానీ ఉండవు. సర్టిఫికేట్స్ అక్కడ కాంపిటీషన్స్ చేసేటటువంటి ఆ ఏజెన్సీస్ ఇస్తాయి. ఆ సర్టిఫికేట్ మళ్ళీ కరెక్టా కాదా అని చెప్పి వెరిఫికేషన్ కూడా ఆ కన్సర్న్ ఫెడరేషన్కి పంపించి, లేకపోతే అక్కడ అసోసియేషన్కి పంపించి వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత స్పోర్ట్స్ కోటా భర్తీ జరుగుతుంది. అవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మరిని కానీ మధ్య ఒక్కొక్క పాయింట్ ఏదైతే కామెంట్ చేశారో, ఏదైతే ప్రశ్నించారో దానికి కూడా సమాధానం ఇవ్వడం జరిగింది, ఎవరైతే ఎలిగేషన్ చేశారో ఏమని.
రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణతో పాటు మహిళలకు కానీ, హ్యాండిక్యాప్డ్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ మొత్తం అన్నీ కూడా హారిజంటల్ రిజర్వేషన్లు పక్కాగా అమలు చేసినటువంటి పరిస్థితి. అది కూడా ప్రతిదీ కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వెయిటింగ్ లిస్టులకు గందరగోళం కూడా లేకుండా 1:1కి అంటే ఒకవేళ హారిజంటల్లో ఫస్ట్ పోస్ట్ ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళు కనుక ఇవ్వకపోతే రెండో వ్యక్తిని కూడా మనము ఎక్కడా కూడా కామెంట్కు లేకుండా ఆ అభ్యర్థులను కూడా పిలుచుకొని చేసినటువంటి పరిస్థితి. ఈ గ్రీవెన్స్ కూడా ఏవైతే 33,830 అర్జీలు వచ్చేది దీనిపై వాటిని కూడా జోనల్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఫైనల్ అపిలేట్ అథారిటీని కూడా ద్వారా ఆ ఫిర్యాదుల నిబంధనల ప్రకారం కూడా పరిష్కరించడం కూడా జరిగింది. ప్రతి అభ్యర్థి తన సమస్యని వివరించడానికి అవకాశం కలిగించబడింది. ర్యాంక్ ఆధారంగా కాకుండా నోటిఫికేషన్లో పేర్కొన్న రోస్టర్ పాయింట్స్ కానీ, కమ్యూనిటీ హారిజంటల్ రిజర్వేషన్స్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ ప్రాధాన్యత ఆధారంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్సీఆర్టీలో 2016 నుంచి పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం డిఎస్సి రాసేటప్పుడు అనుమతి తీసుకోవాలి. ఆయన ఎవరికి చెప్పలా. ఎవరైతే ఇప్పుడు నవీన్ డిఎస్సి కౌన్సిలింగ్లో ధృవపత్రాల పరిశ్రమకి హాజరు కాలేదో ఆయనకి అందుకే ఉద్యోగం కూడా రాలేదు. దాని యువతకి, నిరుద్యోగులకి అన్యాయం జరిగే విధంగా ఈరోజు రాజకీయంగా ఉద్దేశంతో, దురుద్దేశంతో చేపడుతున్నటువంటి ఉద్యమాలు తప్ప ఎక్కడా కూడా ఆ రోజు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా అనేక స్కామ్లు. ఒక ఓఎంఆర్ షీట్లో కడప జిల్లాలోనూ పరీక్షలు అయితే వాళ్ళు ఆ రోజు కూడా ఓఎంఆర్ షీట్స్లో కూడా చాలా అవకతవకలు చేయడం. అప్పటి డిప్యూటీ ఈఓలు ఎల్లారెడ్డి, సత్యనారాయణమూర్తి ఇద్దరు కూడా వాళ్ళ బంధువులు. వాళ్ళ నుంచి ఆ డిఓలు ఇద్దరు కూడా సస్పెండ్ అయిపోయారు. వీరి ధనదాహానికి ఆ రోజు చేసినటువంటి నియామకాలకి ఇప్పటికీ కూడా ఈరోజు కడప జిల్లాలో ఉండేటువంటి జరిగింది. ఇప్పటికీ 2006 విషయంలో ఇప్పటికీ మాట్లాడుకునే పరిస్థితి. అక్కడే పెద్ద స్కామ్ చేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ రకంగా ఉంటే ఈరోజు టీచర్ నియామకాలు జరిగినటువంటి యువతలో ఇప్పుడు 16,000 మంది టీచర్లు ఇప్పుడు ఈ నియామకాలు తక్కువ అని అంటుంటే అంత కష్టపడి రాసి ఎగ్జామ్ రాసినటువంటి పాస్ అయినటువంటి ఉపాధ్యాయుల మనోభావాలు ఏ రకంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి అర్హత పొంది మంచి ర్యాంకులు సాధించి చాలా ట్రాన్స్పరెంట్గా అప్పటికి కూడా ఈరోజు లోకేష్ గారితో పాటు అనేక మంది బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి అడిగారు. దీనిపైన ఏదైనా ఉంటే చెప్పండి, ఏ ఒక్క ఆరోపణ నిజమైన చేస్తారంటే ఎవరు మాట్లాడేది. ఎందుకంటే జగన్ రెడ్డి గారు వాళ్ళ కామెంట్ చేసిన తర్వాత డైరెక్ట్గా బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి లోకేష్ గారి సవాల్కి ఈ రోజు వరకు మరలా తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. ఆ రోజు అనేక కక్ష సాధింపు పీఆర్సీ సాధన కోసం టీచర్లు అందరూ కూడా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుకి వెళ్తే వాళ్ళపైన లాఠీచార్జ్ చేసిన సంగతి మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం.